ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఎక్కడ ఎసిడిటీ పెరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు. ఇదివరకు ఏం తిన్నా హరాయించుకునే వాళ్ళమని, ఇప్పుడు ఏది తిన్నా తిన్న వెంటనే పుల్లటి తేన్పులు, గుండెలో మంటగా ఉంటోందని వాపోతూ ఉంటారు. అసలు ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు మన ఆహార నియమాలు ఎలా ఉండాలో, ఏం తినచ్చో ఏం తినకూడదో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దిన జీవితంలో పుల్లటి తేపులు చాలా కామన్గా వస్తుంటాయి. సో ఈ పుల్లటి తేపులు వచ్చినప్పుడు మనం ప్రతిసారి మన డాక్టర్ని సంప్రదించాలా, లేకపోతే మీ తరపు నుంచి మీరు ఏ విధంగా మిమ్మల్ని కాపాడుకోవచ్చు అని మీరు ఆలోచిస్తే, పుల్లటి తేపులు సాధారణంగా 2 కామన్ రీజన్స్ వల్ల వస్తాయి. ఒకటి ఏంటంటే అసిడిటీ లాగా, మనం తినే ఆహారం మనం ఇమీడియట్గా అసిడిటీ లాగా వచ్చి ఆ పుల్ల తేపులు పైకి రావటం. ఇంకోటి ఏంటంటే పెద్ద పేగులు ఎప్పుడైనా పచ్చి చేసినప్పుడు దానివల్ల ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యి దానివల్ల పుల్ల తేపులు రావటం. సో ఇమీడియట్గా అది రాగానే మీరు ఈ ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 6 అవర్స్ ముందు మీరు ఏ విధంగా అంటే ఏం డైట్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారని చూసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే సింపుల్గా ఒక విధంగా ఏంటంటే ఒక మరీ స్పైసీ ఫుడ్స్ కానీ కారమైన వస్తువులు కానీ స్టాప్ చేసేసుకొని సింపుల్గా ఏమన్నా మనం పెరుగన్నంతో కానీ మజ్జిగన్నంతో కానీ తిని కొంచెం బౌల్ రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. ఇప్పుడు ఇంకా మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలి అంటే సింపుల్ జెలూసిల్ సిరప్ కానీ లేకపోతే జెలూసిల్ మాత్ర కానీ వేసుకొని ఆ నొప్పి ఆ తేపులు తగ్గుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే మన పెద్ద పేగుల్లో ఎప్పుడైనా ఎక్కువ క్రిములు చేరినప్పుడు ఎక్కువగా గ్యాస్ ఫామ్ ఈ పులితేపుల్లాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదైనప్పుడు ఏంటంటే మీరు జెలూసిల్ ఏది వేసుకున్నా కానీ కొంచెం టెంపరీగా రిలీఫ్ అనిపించినా కానీ మళ్ళీ ఆ నొప్పి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనము మన ఆహారంలో కొంచెము బౌల్ రెస్ట్ ఇవ్వాలి. బౌల్ రెస్ట్ ఇవ్వటం అంటే దినదినంగా మనం తినే ఆహారం కన్నా కానీ కొంచెం క్వాంటిటీ ఆఫ్ డైట్ తగ్గించుకొని ఫుల్ స్టమక్ తినకుండా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మెటీరియల్స్ అంటే ఏంటంటే కొంచెం రసంతో అన్నం కానీ కొంచెం పెరుగన్నంతో కానీ తినేసి కడుపు నిండా తినకుండా కొంచెం రెస్ట్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 8 to 12 అవర్స్ మ్యాక్సిమం ఆఫ్ 24 అవర్స్ వెయిట్ చేసి చూడొచ్చు. ఈ ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీకు తగ్గలేదు అంటే అప్పుడు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ ఎవరినైనా సంప్రదించవచ్చు. ఎసిడిటీ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు వంటల్లో కారం, మసాలా దినుసుల్ని బాగా తగ్గించాలి. అలాగే కాఫీ, టీలను కూడా అతిగా తాగకూడదు. పొగ, మద్యం వంటివి ఎసిడిటీని మరింతగా పెంచుతాయి. ఓవైపు యాంటాసిడ్ మందుల్ని వాడుతూ మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎసిడిటీని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.